జిల్లా బీసీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పెద్దపల్లి జిల్లా నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాజ్పేట ఉదయ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోయ సియార్షకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఇంకా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ త్వరలోనే బీసీల కోసం ప్రత్యేక సభను అమలు చేయాలని కోరారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నాయకులు గుండవిన స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం సంజీవ్, జిల్లా కార్యదర్శి అడ్లూరి గంగారాం, జిల్లా యూత్ అధ్యక్షులు బొప్పు జాషివా, జిల్లా మీడియా ఇన్ఛార్జి కందికట్ల రమేష్ బాబు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు పోల్దాసర్ రాజయ్య, రామగుండం పట్టణం అధ్యక్షులు గుంటి ఆంజనేయులు, ధర్మారం మండల సోషల్ మీడియా కన్వీనర్ ముత్తునూరి అంజిబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కమిటీ నుండి మాట్లాడుతున్నా. నా పేరు గుండవేన స్వామి. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 14 మండలాలలో ప్రతి మండలంలో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈ బీసీ సప్లాన్ గురించి తహసీల్దార్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. బీసీ సప్లాన్ గురించి బీసీలకు గత 70 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంపై వాళ్లకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగానే మా బీసీలకు కూడా ఒక సప్లాన్ ఉండాలని చెప్పి మల్లన్న గారు ఒక ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జనాభా సగానికి పైగా ఉంది. ఈ జనాభాకు తగ్గట్టుగా సామాజిక ఆర్థిక పరిస్థితులను చూసుకొని వారికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా నమ్ముతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న సప్లాన్ ఏదైతే ఉందో అదేవిధంగా బీసీల కోసం కూడా ప్రత్యేకంగా సప్లాన్ తేవాలని చెప్పి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చేపడుతున్నామంటే తెలంగాణలో ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెట్ కేటాయించింది ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టింది నామమాత్రంగా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ సప్లాన్ ఏర్పాటు చేస్తే మా బడ్జెట్ మా పేరు మీద ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సప్లాన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు ఏదైతే ఉందో కేటాయింపులు ఖర్చులు వాటి వివరాలు నేను క్షుణ్ణంగా వివరిస్తాను. ఆర్థిక సంవత్సరం వచ్చేసి 2014 నుంచి 2015లో బడ్జెట్ కేటాయించింది 4,311 కోట్లయితే ఖర్చు చేసింది 1,090 కోట్లు. అంటే మిగిలించుకున్నది 3,321 కోట్లు. పేరుకేమో 4,000, ఖర్చు చేసిందేమో 1,000. 2015-16 సంవత్సరంలో 4,897 కోట్లు కేటాయిస్తే 1,073,000 కోట్లు ఖర్చు చేసారు. అంటే 3,800 కోట్ల దాకా మిగిలించుకున్నారు బీసీల సొమ్ము. 2016-17లో 4,622 కోట్లు కేటాయిస్తే 2,692 కోట్లు ఖర్చు చేసారు. 1,930 కోట్లు మిగిలించుకున్నారు బీసీల సొమ్ము. 2017-18లో 5,070 కోట్లు కేటాయిస్తే 2,866 కోట్లు కేటాయించి 2,204 కోట్లు మిగిలించుకున్నారు బీసీల సొమ్ము. 2020-21 4,429 కోట్లు కేటాయిస్తే 2,900 కోట్లు ఖర్చు చేసి 1,445 కోట్లు మిగిలించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బీసీ సప్లాను దీన్ని మాకు బీసీలకు చేసి మా బడ్జెట్ మాకు ఉంచాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా కనీసం 50% నిధులు కేటాయించాలి. కేటాయించిన నిధులను పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆ నిధులు వినియోగించేలా సప్లాన్ చట్టబద్ధంగా కల్పించాలి. మరియు విద్యారంగంపై బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళంగా చేయాలి. నిరుద్యోగ బీసీ యువతకు మరియు కుల వృత్తుల వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి. బీసీ కులగణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన నివేదిక బయటపెట్టాలి.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కేవలం నినాదాలతో కాకుండా నిబద్ధతతోటి పనిచేసి మేము ఏదైతే డిమాండ్లు పెట్టినామో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే దిశగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడానికి ఇక్కడికి వచ్చినాం. మేము బీసీ జై జై బీసీ.